రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యుఐ రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం డిసెంబర్ 20న నిన్న శనివారంతో కలిపి 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు కర్ణాటకలో ఈ సినిమా 13.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోటి గ్రాస్ వచ్చింది 2 రోజులకు కలిపి. ఇక హిందీ అండ్ తమిళ్, మలయాళం ఇలా ఇది పాన్ ఇండియా సినిమా అక్కడేం కలెక్షన్స్ రాలేదు, కేవలం 30 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది రెస్ట్ ఆఫ్ ఇండియాలో. ఇక ఓవర్సీస్లో ఒక 50 లక్షల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 రోజుల్లో యుఐ సినిమా 16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఎక్సలెంట్ కలెక్షన్స్ చెప్పాలి. ఎందుకు ఎస్పెషల్లీ మేజర్గా కర్ణాటక నుంచే వచ్చాయి. అందులో 13.5 కోట్లు కర్ణాటక నుంచి, ఆ తర్వాత తెలుగు నుంచి వచ్చాయి. ఇక మిగతా చోట్ల లేదు, కానీ సినిమాకు టాక్ మిక్స్డ్గా వచ్చింది. నేను కూడా చూశాను, నాకు కూడా ఏం అర్థం కాలేదు సినిమా, నాకు కూడా నచ్చలేదు పెద్దగా. బట్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి, ఎస్పెషల్లీ కర్ణాటకలో. ఇక ఈ 16 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7.5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 35 కోట్లకు అమ్మారు. అందులో మేజర్గా కర్ణాటకకే 35 కోట్లకు గాను 7.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 27.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 27.5 కోట్ల షేర్ రావాలి అంటే మరో 55 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఈరోజు కర్ణాటకలో కలెక్షన్స్ బాగా ఉంటాయి. సో ఈజీగా మరో 10 కోట్ల గ్రాస్ ఈజీగా వస్తుంది. ఇక తెలుగులో కూడా కలెక్షన్స్ పెరగవచ్చు. ఇక మిగతా చోట్ల కష్టమే, ఓవర్సీస్ కానీ హిందీలో కానీ మిగతా చోట్ల రెస్ట్ ఆఫ్ ఇండియాలో. బట్ నాకు తెలిసి ఒక 25 కోట్ల గ్రాస్ అయితే వచ్చేస్తుంది ఈ మొదటి వీకెండ్లో. డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా 10-12 కోట్లు దాటుతుంది. ఇక మిగతా 20 నుంచి 25 కోట్ల షేర్ వరకు కొంత కష్టపడాలి సినిమా. క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి ఒక వారం పాటు. సో కర్ణాటకలో ఖచ్చితంగా వస్తాయి. సో సినిమా మోస్ట్లీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చూడాలి మరి ఏమవుతుందో. ఈ ఆదివారం కలెక్షన్స్ కీలకం, చూడాలి ఈ 3 రోజులకు ఎలా ఉంటుందో. అది మన రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యుఐ రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 16 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7.5 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 35 కోట్లకు అమ్మారు. అందులో 7.5 కోట్లు వెనక్కి వచ్చాయి 2 రోజుల్లో. మరో 27.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 27.5 కోట్ల షేర్ రావాలి అంటే మరో 55 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టమే. ఓకే, చూద్దాం. బాయ్.